కార్తీక పురాణం 7వ అధ్యాయం. కార్తీక మాస కర్తవ్య వివిధ ధర్మాలు. వశిష్ఠుడు ఇట్లనెను: ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యమును ఇంకా చెప్పెదను, సావధాన మనస్కుడువై వినుము. కార్తీక మాసమందు ఎవడు పద్మములు వంటి నేత్రములు గల హరిని పూజించును, వాని ఇంటిలో పద్మములు అందుండా లక్ష్మీదేవి నిత్య నివాసము చేయును. కార్తీక మాసమందు భక్తితో తులసీ దళములతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించువాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు మారేడు దళములతోనూ సర్వవాకుడైన హరిని పూజించునువాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో ఫలములను దానమిచ్చును వాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరిక కాయలతో ఉసిరిక చెట్టు కింద హరిని పూజించువాన్ని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసీ దళములతోనూ సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతోన కూడా వనభోజనము ఆచరించువాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా ఉసిరిక చెట్టు దగ్గర సాలగ్రామమున పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును కట్టువాడు పరమ పదమును పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మండపము నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. కార్తీక మాసమందు ఒక్క మారైన హరి ముందు దండ ప్రణామమును ఆచరించువారు పాప విముక్తులై అశ్వమేధ యాగము ఫలము పొందుతారు. కార్తీక మాసమందు హరి ముందు జపము హోమము దేవతార్చన చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకును వానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతోనూ శంకు పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపము అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రహ్మకు కూడా సత్యము కాదు. పర్వతిథుల్లో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తిలలతోనూ ధాన్యముతోనూ అవిస పువ్వులతోనూ కలిపిన నందాదీపము కార్తీక మాసమందు హరికి సమర్పించవలయును. నంద అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు చేయునది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించునివారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. కార్తీక మాసమందు విష్ణువాలయ మంటపమున భక్తితో అలంకరించువారు హరి మందిరముకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిని మల్లి పువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించినట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమున విష్ణువాలయమందు అలంకారం చేయించువాడు వైకుంఠమందు సాయుజ్య ముక్తి పొందును. కార్తీక మాసమందు భక్తితో అన్నదానం ఆచరించువాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బులు వలె విడిపోవును. కార్తీక మాసమందు తిలదానము మహానదీ స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ 4 చర్మములను చేయవలను. బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగ ఆకుల విస్తరిలో భోజనము చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మల అందు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వారు ముందు గాడిదగా జన్మించి తర్వాత 100 మారులు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు కడిమ అంటే కదంబ పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమున వేధించుకొని స్వర్గమునకు పోవును. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు 7 జన్ములందు వేదాంగ పారాంగుతుడై బ్రాహ్మణుడుగా జన్మించును. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును.
తాను స్వయముగా అవిసె పువ్వుల మాలను ధరించి తర్వాత హరిని అవిసె పువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాలల చేత తులసీ దళముల చేతను కార్తీక మాసమందున హరిని పూజించిన ఎడల సర్వ పాప నిర్ముక్తులై వైకుంఠమునకు పొందుదురు. కార్తీక మాసమున ఆదివారమందు స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానమాచరించిన పుణ్యము పొందుదురు. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు పాత్ర స్నానము చేసిన ఎడల అశక్తునకు కూడా మాస స్నానము ఫలము వచ్చును. అందుకు శక్తి చాలనిచో 1 రోజులు తప్పకుండా మాస మహత్యమును వినినట్లయితే స్నాన ఫలము కలిగిన పాపములు నశించును. దీపములను చూచి ఆనందము నొందువాని పాపములు నిశ్చయముగా నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాకాయముల చేత సహాయం చేయువాడు స్వర్గమునకు పొందును. భక్తితో గంధ పుష్ప ధూప దీపాలు చేత హరిని వైకుంఠమునకు పొందును. ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించిన వాడు భూమి యందు 7 జన్మలందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిని పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠమున చేరుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయమందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తర్వాత ధ్రువలోకము చేరి సుఖించును.